హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెప్పింది. అభయహస్తం కింద డ్వాక్రా మహిళలకు పొదుపు చేసిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అంగీకరించింది. డ్వాక్రా మహిళలు దాదాపు 12 ఏళ్ల పాటు అభయహస్తం పెన్షన్ కోసం డబ్బులను పొదుపు చేసుకున్నారు. మొత్తం 22 లక్షల మంది 11,094 కోట్లు పొదుపు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరో 1000 కోట్లు కలిపి 12,194 కోట్లు చేరింది. గత ప్రభుత్వ హయాంలో 2021లో ఈ మొత్తాన్ని 2,194 కోట్లు ఇతర అవసరాలకు మళ్లించారు. ఈ క్రమంలో డ్వాక్రా మహిళలు తమ డబ్బుల్ని వెనక్కి ఇవ్వాలని కోరగా కూటమి ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి మహిళలకు పొదుపు చేసిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో 360 రూపాయలు కలిపేలా నిర్ణయం తీసుకున్నారు. అభయహస్తం పథకంలో చేరిన డ్వాక్రా సంఘాల్లోని మహిళలు 60 ఏళ్లు నిండా నెలకు 500 చొప్పున పెన్షన్ అందించాలని నిర్ణయించారు. 2019 వరకు ఈ పథకం కొనసాగుతుంది. డ్వాక్రా మహిళలు డబ్బులు చెల్లించారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఇతర అవసరాలకు బదిలీ చేశారు. అభయహస్తం పథకానికి సంబంధించి మహిళలు వారి వాటా డబ్బులు 2009లో అభయహస్తం పేరుతో డ్వాక్రా సంఘాల్లోని 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలకు ఈ పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా మహిళలు ఒక్కొక్కరు 365 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లు వరుసగా చెల్లించకపోతే సభ్యత్వం రద్దు చేస్తామనే నిబంధన ఉంది. 2021-22 నుంచి డ్వాక్రా మహిళలు రావాల్సిన వాటా తీసుకోలేదు. 2 ఏళ్ల తర్వాత సభ్యత్వం రద్దయిన వారందరికీ డబ్బులు జమ చేసి మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని నిబంధన కూడా ఉంది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ నిబంధన కూడా పట్టించుకోలేదు. చనిపోయిన సభ్యులకు కూడా డబ్బులు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వానికి ఈ విషయం తెలిసింది. డ్వాక్రా మహిళలు రిక్వెస్ట్ చేయడంతో ఈ డబ్బుల్ని తిరిగి ఇవ్వడానికి ఆర్థిక మంత్రి ఓకే చెప్పింది. 22 లక్షల మందికి ఊరట దక్కనుంది. త్వరలో డ్వాక్రా మహిళలకు అభయహస్తం పథకం కింద పొదుపు చేసిన డబ్బులను మొత్తాన్ని అకౌంట్లో జమ చేయనున్నారు. అభయహస్తం విషయంలో మహిళలు ఎదురు చూపులు తెరపడనుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.